తెలుగువారి వీక్షకులకు నమస్కారం. దేశంలో ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఇవాళ వెస్ట్ బెంగాల్కి చివరి దశ పోలింగ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ని ప్రకటించాయి. దాని వివరాలకు సంబంధించి సీనియర్ రిపోర్టర్ శ్రీరామ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే శ్రీరామ్ గారు. ఈ తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. చివరి పోలింగ్ ఇవాళ బెంగాల్లో జరిగిపోయింది. ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఏం చెప్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు, ఏంటి అంచనాలు, మీకున్న సమాచారం? ఇప్పటి వరకు దాదాపు 4-5 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ప్రధానంగా మనం ముందు ఆసక్తిగా ఎదురు చూస్తుంది తమిళనాడు. తమిళనాడులో అన్ని సంస్థలు ఒకే రకంగా ఇచ్చేసినాయి. ఇంచుమించు ఒక డిఎంకే గెలుస్తుందని క్లియర్ కట్గా ఇచ్చారు. అంటే మళ్ళా మనం ఫస్ట్ నుంచి మనకి వస్తున్న అనాలిసిస్లు కూడా అవే. మన తెలుగు వన్కి వచ్చిన గెస్ట్ దిలీప్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఇచ్చింది కూడా డిఎంకే క్లియర్ కట్ మెజారిటీ అన్నారు. అట్లాగే ఉంది పరిస్థితి. దాంట్లో ప్రధానంగా పీపుల్స్ పల్స్ దిలీప్ రెడ్డి వాళ్ళు వర్క్ చేసిన దాంట్లో వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం కూడా వెస్ట్ బెంగాల్ దాంట్లో తమిళనాడు డిఎంకేకి 125 నుంచి 145 సీట్స్ దాకా ఇస్తున్నారు. తర్వాత ఏఐడిఎంకేకి 65 నుంచి 80. టీవీకే ఇప్పుడు విజయ్ ఏదో అసలు అధికారంలోకి వచ్చేస్తాడు అన్నట్టు, సరే అది ఒక మాస్ ఇది అనుకోండి, అది మ్యాక్సిమం 18 నుంచి 24 సీట్స్ ఇస్తున్నారు. కానీ అది 18 అనేది ఫస్ట్ నుంచి అనుకుంటున్న ఫిగరు. మరో చిరంజీవి కాకపోతే 24 వస్తుందా అనేది ఒకటి చూడాలి. ఇక అదర్స్ ఒక 2 నుంచి 6 సీట్లు అదర్స్ అటు ఇటు మారితే వస్తాయి అంటున్నారు. మొత్తానికి అక్కడైతే తమిళనాడులో క్లియర్ కట్గా పీపుల్స్ పల్స్ వాళ్ళు అదే ఇచ్చారు. తర్వాత సాస్ అని ఒక సంస్థ చేసింది, వాళ్ళు కూడా 134 నుంచి 141 ఇచ్చారు స్టాలిన్కి. తర్వాత అక్కడ ఏఐడిఎంకేకి వారు 84 నుంచి 90 దాకా ఇచ్చారు. ఒక 4 నుంచి 8 ఇచ్చారు విజయ్కి. వాళ్ళు 8 సీట్ల వరకు రిస్ట్రిక్ట్ చేశారు. ఇంకొకటి తమిళనాడుకు సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ అని ఒక సంస్థ ఉంది. వాళ్ళు దాదాపు డిఎంకేకి 145 నుంచి 160 ఇచ్చారు. అంటే డిఎంకేకి క్లియర్ కట్గా 42 నుంచి 46% ఓట్లతోటి వాళ్ళు క్లియర్ కట్గా విన్ అవ్వబోతున్నారు అనేది ఇప్పుడు దాకా ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన సర్వే. తర్వాత ఏఐడిఎంకేకి వాళ్ళు చాణక్య వాళ్ళు ఇచ్చింది 50 నుంచి 65 ఇచ్చారు. టీవీకే వాళ్ళకి 13 నుంచి 18. ఆ 18 ఫిగరు అందరూ కామన్గా ఇస్తున్నారు. అదర్స్ ఒక 5 to 8 అని ఇచ్చారు. ఏదైనా సరే తమిళనాడు పరిస్థితి మాత్రం క్లియర్గా అర్థమైపోయింది. ఇక దాంట్లో మళ్ళీ ఇంకా మిగతా టైమ్స్ నౌ ఒకటి ఇంకా వేరే వేరే సంస్థలు చేసినాయి. అయితే వీళ్ళందరూ అందరూ కలిపి ముక్తంఘటనతో ఇస్తున్నది ఏంటంటే ఎగ్జిట్ పోల్స్లో డిఎంకే విల్ ఫార్మ్ ద గవర్నమెంట్ అగైన్, మళ్ళీ స్టాలిన్ ఎరా కంటిన్యూ అవుతుందని. అంటే చంద్రబాబు గారి ప్రభావం ఏం పనిచేయలేదు అక్కడ. చంద్రబాబు ప్రభావం ఏం పనిచేయలేదు. సరే అది తర్వాత ఆయన చెప్పుకుంటారు. రేపు 4వ తేదీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఇప్పటికున్నది ఇది టూ ఇయర్లీ కాబట్టి మనం చేయలేం. తర్వాత బాగా ఇంట్రెస్ట్ ఉండేది కేరళ గురించి కూడా చాలా ఎక్కువ జనం వెయిట్ చేస్తున్నారు. కేరళలో ఇప్పుడు విజయన్ 2 సార్లు గెలిచారు కదా, ఈసారి కొంచెం కష్టంగానే ఉంది అని వస్తుంది. కేరళ సాంప్రదాయంలో 5 ఏళ్ళు ప్రభుత్వాలు కొనసాగడమే కష్టంగా ఉంది. అటువంటిది ఆయన 10 సంవత్సరాల ప్రభుత్వాలు నడిపాడు ఆయన. అవును. ఇప్పుడు అక్కడ పీపుల్స్ పల్స్ సర్వేలో కేరళలో ఈ ఎల్డిఎఫ్కి 55 నుంచి 65 సీట్లే ఇస్తున్నారు. యూడిఎఫ్కి అంటే బీజేపీ అలయన్స్తో కాంగ్రెస్ అలయన్స్ వాళ్ళతో 75 నుంచి 85 వస్తుంది. ఈ ఎన్డీఏకి ఒక 3 సీట్లే, 0 నుంచి 3. మరి వాళ్ళు కూడా లాస్ట్లో వాళ్ళు అవసరమైతే వాళ్ళు వీళ్ళ కాంగ్రెస్తో రిఫ్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఎల్డీఎఫ్కి చేయండి అనే క్యాంపెయిన్ కూడా చేస్తున్నారని ఈ సర్వేలకు వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఫీల్ వదిలేరు. కానీ ఐ డోంట్ థింక్ సో. అదేమీ వర్కౌట్ కాదు, అది జరిగే పని కూడా కాదు. దాన్ని బట్టి దాదాపు వాళ్ళకి అదే వస్తుంది. సాస్ సర్వే వీళ్ళు కూడా యూడిఎఫ్కి కాంగ్రెస్కి 76 నుంచి 81 సీట్లు ఇచ్చారు.
మొత్తం అక్కడ యునానిమస్గా తమిళనాడులోనేమో స్టాలిన్కి, ఆ, కేరళనేమో యూడిఎఫ్కి. 140 సీట్లు మొత్తం కేరళలో. ఆ 140కి వాళ్ళు దాదాపు 76 నుంచి 81 అంటే చాలా కంఫర్టబుల్ మెజారిటీ. ఎల్డిఎఫ్కి 61 నుంచి 66 ఇచ్చారు. వాళ్ళు మిగతా వాళ్ళకి పెద్ద ఆప్షన్ ఇవ్వాల. ఎన్డీఏకి 3-4 అన్నాడు. ఆ 3 అనే ఫిగరు కొంచెం కనపడుతుంది. అదేలే. తర్వాత అదర్స్ 1 అన్నారు. ఈ చాణక్య దీంట్లో మాత్రం కేరళలో వాళ్ళు ఇచ్చింది ఎల్డిఎఫ్కి 58 నుంచి 64, తర్వాత యూడిఎఫ్కి 72 నుంచి 80 దాకా ఇచ్చారు. అంటే ఓట్స్ కూడా 44 నుంచి 46% దాకా ఉందని వారికి ఓట్ షేర్. ఎల్డిఎఫ్కి మాత్రం 42% మ్యాక్సిమం వస్తాయి అంటున్నారు. అంటే ఆ 2% నుంచి 4% మధ్యలోనే అక్కడ ఓటు డిఫరెన్స్ కనపడుతుంది. తర్వాత ఈ చాణక్య స్ట్రాటజీ వాళ్ళు ఇచ్చింది ఎన్డీఏకి కూడా వాళ్ళు కూడా 3 సీట్స్ ఇస్తున్నారు. 1 to 3, 1 నుంచి 3 వరకు వస్తాయి అనేది అంచనాలు. ఇక అదర్స్ 2 to 4 ఇచ్చారు. ఇక 2 to 4 అంటే అదే 3 to 4%. దాని గురించి కూడా మనం పెద్ద పర్ల. ఇప్పుడు అందరూ కలిపి అందరూ చూస్తుంది ఇంట్రెస్ట్గా వెస్ట్ బెంగాల్ మమతా పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాని మీద మమతా బెనర్జీ రిజల్ట్ చూస్తున్నారు. దాంట్లో మోడీ షా కూడా పూర్తిగా కేంద్రీకరించి బెంగాల్ మీదనే 2 ఫేజుల్లో ఎలక్షన్ చేసింది. చేశారు. చేసింది దాదాపు అమిత్ షా 20 రోజుల నుంచి అక్కడే క్యాంప్ వేశాడు. అవును, కేరళలో పెట్టారు. ఇవాళ అసలు మిలిటరీలు చాలా హంగామా కనపడింది. పగలంతా ఎలాగైనా కైవసం చేసుకుంటాం మేము. అవును, ఇవాళ కూడా ఆయన ఒక మాట అన్నాడు మోడీ గారు కూడా, ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ. అవును. కానీ రిజల్ట్ రిజల్ట్ వచ్చి బీజేపీకి అక్కడ ఒక చాణక్య స్ట్రాటజీస్ వాడు ఒక్కడే బీజేపీకి వస్తుందని ఇచ్చారు. మిగతా వాళ్ళు అందరూ కలిపి మ్యాక్సిమం వెస్ట్ బెంగాల్లో మళ్ళీ మమతా గెలుస్తుందని వస్తుంది రిపోర్ట్. మేజర్ సర్వేలు ఒక్కటే అరా తప్ప మేజర్ సర్వే సంస్థలన్నీ కూడా ఒక్క కేరళనే మారుతుంది ప్రభుత్వం, మారుతుందని, మిగతా అన్ని చోట్ల యథావిధిగా ప్రభుత్వాలు ఉంటాయి అనేది ఫస్ట్ నుంచి ఉన్నది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో కూడా ఇంచుమించు అదే వచ్చింది. వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ కూటమి మొత్తానికి 177 నుంచి సింగిల్గానే పోటీ చేసింది. 294 సీట్స్ మొత్తం. 294 సీట్స్కి గాను 177 నుంచి 187 టీఎంసీకి వస్తున్నాయి. తర్వాత బీజేపీకి 95 నుంచి 110, అది ఒక ఎక్స్పెక్టేషన్. 77 వచ్చినాయి వాళ్ళకి. అంతే, అంటే కొంచెం పెరిగినాయి. అంటే మరి చాలా హార్డ్ వర్క్ చేశారుగా. 1 నుంచి 3 సీట్లేమో కాంగ్రెస్కి ఇస్తున్నారు. ఈ మిగతా వాళ్ళు మిగతా పార్టీ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీస్ అక్కడ నామినల్ అయిపోయినాయి. అవును, ప్రధానంగా బీజేపీ తృణమూల్ మధ్యనే ఫైట్ నడుస్తుంది. అవును, ఈ మిగతా లెఫ్ట్ మిగతా ఎన్ని కలిపి 1-2 సీట్లు వస్తాయని నామినల్ అయిపోయింది. అవును, ఈ వీళ్ళు మాత్రం చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు మాత్రం వెస్ట్ బెంగాల్లో బీజేపీ కూటమి వాళ్ళకి 150 నుంచి 160 దాకా వస్తాయని, అంటే దాదాపు 43 నుంచి 45% ఇచ్చారు. తర్వాత ఈ తృణమూల్ దీనికి 130 నుంచి 140 ఇచ్చారు. అంటే 40 నుంచి 43 ఇచ్చారు. అంటే 43 మ్యాక్సిమం తృణమూల్ కాంగ్రెస్కి ఇచ్చారు. వీళ్ళు బీజేపీ అలయన్స్కి 43 స్టార్టింగ్ ఇచ్చి 45 ఇచ్చాడు, 2%. అంటే నెక్ టు నెక్ ఫైట్ జరుగుతున్నట్టు కనపడుతుంది అక్కడ. కాంగ్రెస్కి 2 to 4 సీట్స్ అన్నారు, మిగతా వాళ్ళు 4-6 సీట్లు. అంటే కొంచెం మరి మిగతా అన్ని సంస్థలు కూడా టీఎంసీకే విన్నింగ్ ఛాన్స్ అని ఇచ్చారు. చాణక్య మనకి ఇప్పటికే వరకు అందిన సమాచారం మేరకు చాణక్య స్ట్రాటజీస్ తప్ప అవును మిగతా అన్ని సర్వే సంస్థలు మళ్ళీ మమతా బెనర్జీ గెలుస్తుందన్నట్టు ఇచ్చారు. అవును, నెక్స్ట్ ఇక అస్సాం దాదాపు ఫస్ట్ నుంచి అనుకుంటున్నట్టే అది బీజేపీ దీనికే మొగ్గు ఉంది. దాదాపు మొత్తం 126 సీట్లకి బీజేపీకి 68 నుంచి 72 మొదటి నుంచి చెప్తున్నారు. ఇక మామూలు కాంగ్రెస్కి 22-26, తర్వాత అదర్స్ అన్నీ 19 నుంచి 20-29 దాకా ఏదో వస్తుంది. దీంట్లో సాస్ వాళ్ళ సర్వేలో కూడా అక్కడ అస్సాంలో దాదాపు బీజేపీకి 84 నుంచి 90,
తర్వాత 40 నుంచి 46 కాంగ్రెస్ అని ఇచ్చారు. సీట్స్ కూడా 120 ఉన్నట్టున్నాయి. అంతే. 120. ఇది అస్సాంలో అస్సాంలో మొత్తం 126 126 కాబట్టి ఇది చాలా క్లియర్ కట్ మెజారిటీ. నెక్స్ట్ ఇక పుదుచ్చేరి ఈజ్ ద ఈ సెంట్రల్ టెరిటోరియల్ కేంద్రపాలిత ప్రాంతం. దాంట్లో ఇప్పుడున్న గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వంతోనే ఉన్న ఈ రంగస్వామి ఉన్నారు కదా, రంగస్వామి ఎన్ఆర్ కాంగ్రెస్ అని పెట్టున్నాడు. ఆయన బీజేపీతో అలియన్స్. ఆయనకి క్లియర్గా మొత్తం ఆడ ఉన్న సీట్లే 30లో 16 నుంచి 19 వస్తాయని ఉంది అక్కడ. తర్వాత కాంగ్రెస్కి 10-12 వస్తాయి అన్నారు. టీవీకే వాళ్ళకి 1-2 వస్తున్నాయి. ఇక్కడ టీవీకే వాళ్ళు అక్కడ కూడా పోటీ చేసినట్టారు విజయ్ పార్టీ. తమిళనాడు రిఫ్లెక్ట్ అవుతుంటుంది అక్కడ. తమిళనాడు ఉన్న పార్టీలే అక్కడ బార్డర్ అంతా ఉంటుంది. డిఎంకే కూడా దాంట్లో ఏదో పుస్తకం ఉన్నట్టు. డిఎంకే కాంగ్రెస్. అవును, కాంగ్రెస్ ఎన్ఆర్ కాంగ్రెస్ అని అక్కడ ఉంటాయి. నారాయణ స్వామి. అవునవును. దాంట్లో సాస్ గ్రూప్ వాళ్ళు కూడా ఇదే ఇచ్చారు. పుదుచ్చేరికి సేమ్ 17 నుంచి 19 ఇచ్చారు. ఎన్డీఏకి కాంగ్రెస్కి 11 నుంచి 12 ఇచ్చారు. అదర్స్ 1-2 ఇచ్చేశారు. తర్వాత చాణక్య స్ట్రాటజీ వాడు కూడా పుదుచ్చేరి ఇంచుమించు వాళ్ళు 17 నుంచి 20 సీట్లు ఎన్డీఏకి ఇచ్చారు. తర్వాత మిగతా వాళ్ళకి 9 నుంచి 19 ఇచ్చారు. అంటే టోటల్గా 44 నుంచి 47% ఎన్డీఏకి ఉంది అక్కడ రంగస్వామి వాళ్ళది. మన స్టేట్లో ఒక పార్టీ యానాం ఉంది కదా, అది కూడా ఇప్పుడు ఇందులోనే ఈ ఎలక్షన్స్లోనే వస్తుంది. అంటే ఓవరాల్గా చూస్తే బీజేపీ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాను మామూలుగా అస్సాం 1, పుదుచ్చేరి 1 వాళ్ళ ఖాతాలు క్లియర్ కట్గా వేసుకుంటారు. వాళ్ళ ప్రభుత్వాలు నిలబెట్టుకుంటున్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఒకటే వాళ్ళు ఏమైనా టచ్ చేస్తారా అనేది బాగా టఫ్ ఫైట్ నడిచింది. ఈ ఎగ్జిట్ పోల్స్లో మాత్రం మళ్ళీ మమతాకే అనుకూలంగా వచ్చినాయి రిపోర్ట్స్. 1 సర్వేలు మాత్రం బీజేపీకి వచ్చినాయి. అది ఒకటే కూడా ఎన్నికల పోలింగ్ దగ్గర నుంచి కూడా వెస్ట్ బెంగాలే ఈసారి బీజేపీ కైవసం చేసుకుంటుందా అన్నట్టు బీజేపీ అంత దృష్టి పెట్టింది అక్కడ. అవును, దృష్టి పెట్టడం, ఒక బార్డర్ వాళ్ళ సైన్యాలను దింపడం, అవును, సర్రు చేయడము, ఇవన్నీ. సర్రే 60-70 లక్షల ఓట్లు తీసేశారు. అవును, అందుకని ఈసారి ఓడిపోతుంది తృణమూల్ అనేది ప్రచారం. అవును. మరి సర్వేలేమో ఇట్లా చెప్తున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఇద్దరు ఆయన పోయి అక్కడ ఎన్డీఏకి క్యాంపెయిన్ చేసి వచ్చారు. అక్కడ అది పోతుంది. కానీ ఇక్కడ మరి కేరళలో క్యాంపెయిన్ చేసిన రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఇక్కడ మర్యాద దక్కేటట్టే కనపడుతుంది. ఇక్కడ కాంగ్రెస్కే ఇప్పటివరకు క్లియర్ కట్గా మొదటి నుంచి కూడా ఊహిస్తున్నది లేండి అది. ఎందుకంటే మనకు కూడా 1-2 సందర్భాల్లో సర్వే వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే అక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో ఇంతకుముందు బలంగా ఉండేది కమ్యూనిటీ, ఇది లెఫ్ట్ ఫ్రంట్. అవును, అది వీక్ అవుతుంది. ఆ దెబ్బ కొడితే గవర్నమెంట్ రాదు, అది చాలా ఘోరంగా ఓడిపోయే ప్రమాదం ఉందని చెప్తానే ఉన్నారు. అదే జరిగి ఉంటుంది. అవును. ఇప్పుడు బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ కేరళలో కూడా కొంచెం స్టార్ట్ అయింది. మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్లో కొంచెం తేడా వచ్చింది. త్రివేంద్రం కార్పొరేషన్. అవును. ఇప్పుడు కొత్తగా వచ్చే యూత్ వీళ్ళంతా కొంత మార్పు కనిపిస్తుంది. వాళ్ళు మోడీ మీద క్రేజ్ కానీ ఈ బీజేపీ ఓట్లు చీలిక, మరి ఆ చీలిక వల్ల ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా యూడిఎఫ్ఏ బాగా పెర్ఫార్మ్ చేసింది. అక్కడ ఎల్డిఎఫ్ కంటే యూడిఎఫ్ఏ మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం బాగా పెర్ఫార్మ్ చేసింది. అప్పటి నుంచి ఆ ప్రభుత్వం అంటే 10 ఏళ్ళు నడిచింది విజయం ప్రభుత్వం. అవును, 10 ఏళ్ళు నడవడం అంటే కేరళలో గొప్ప. అవును. మిగతా రాష్ట్రాలు ఎట్లున్నా కానీ కేరళలో అంతకుముందు 5 సంవత్సరాల ప్రభుత్వం నడిచేది కాదు. ఏదో ప్రభుత్వం దాంట్లో ఉన్న కూటమిలో పార్టీలు పోవడం, ప్రభుత్వం పోవడం ఇటు జరుగుతుండేది. ఇటీవల కాలంలో 5 సంవత్సరాలు నడుపుతున్నారు. విజయం రికార్డ్ బ్రేక్ చేసి 10 సంవత్సరాలు నడిపాడు. కానీ ఈసారి ఎలక్షన్స్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే పోలింగ్ పర్సంటేజ్ ఈసారి తమిళనాడులో కానీ తర్వాత వెస్ట్ బెంగాల్లో కానీ దాదాపు 90 క్రాస్ చేసింది. దానివల్ల అంటే అది ఏదో ఓటర్లో విపరీతంగా చైతన్యం వచ్చి ఓట్లు వేసిందని కాదు. ఈ ఓట్లు బోగస్ ఓట్లు ఏరివేత అని చెప్పి ఏరివేయడం వల్ల కూడా ఈ ఉన్న ఓట్లు పోల్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా పోల్ పర్సంటేజ్ పెరిగింది. అదొకటి.
ఆటోమేటిక్గా ఈసారి ఈ ప్రిస్టేజియస్గా కూడా జరగటం కూడా ఎన్నికలు ఒక కారణం. ప్రతిష్టాత్మకంగా జరిగిన- ప్రతిష్టాత్మక జరిగినాయి. దాంతో డిఎంకే వాళ్ళు సర్వేలెన్స్కి వాళ్ళు ఓటర్స్ని బాగా మొబిలైజ్ చేశారు. తర్వాత అక్కడ దీది ఆవిడ అసలు రోడ్ల మీదనే తిరిగింది. వీళ్ళందరూ వెహికల్స్ సెక్యూరిటీతో తిరిగారు. ఏది ఢిల్లీ నుంచి వచ్చి అమిత్ షా ప్రధాని వీళ్ళందరూ రోడ్ షోలు చేస్తే ఆవిడ అసలు క్యాజువల్ బై వాకే తిరుగుతూ మొదటి ఉంది. నుంచి కూడా అంత అట్లా ఉండబట్టి ఆమె ఇన్ని సంవత్సరాలు నెట్టుకొస్తుంది అక్కడ. నెట్కి వస్తుంది. మరి ఆవిడ మీద లేడీ అనేది, తర్వాత బెంగాల్కి ఏమేమి అన్యాయం చేయలేదు కదా అనేది, తర్వాత ఇప్పుడు ఈ ఇంపాక్టు, దాని మీద జరిగిన నెగిటివ్ క్యాంపెయిన్, దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వనన్ని సీట్లు మహిళలకు ఆమె ఇస్తుంది. రాజ్యసభ మన లోక్సభలో కానీ, అసెంబ్లీలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెసే. అవును వాళ్ళ ఎంపీలను చూస్తున్నాం కదా మన లోక్సభలో. అవును రేసులాగా వాళ్ళు ఎట్లా మాట్లాడుతుంటారు, వాళ్ళ ధోరణి, వాళ్ళ వ్యవహారం అవును బాగా ఆకట్టుకుంటారు వాళ్ళు. అవును అందువల్ల సరే ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలతో రేపు దేశ ఎలక్షన్ల భవిష్యత్తు ఏం తేలదు. కానీ మొత్తానికి మొన్న ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఏదైతే వచ్చిందో దాన్ని ఈ ఎలక్షన్ కోసమే దాన్ని తీసుకొచ్చారని, తర్వాత అక్కడ బిల్లు వీగిపోవడం, దాన్ని బీజేపీ వాళ్ళు చూసారా మరి దాన్ని ప్రతిపక్షాలను ఎత్తిన ఆ బ్లేమ్ వేయడానికి ట్రై చేయడం. ప్రధానంగా ఏంటంటే వెస్ట్ బెంగాల్లో మహిళా ఓటర్స్లో 10 నుంచి 14% తృణమూల్ కాంగ్రెస్ ఫేవర్గా ఉన్నారు. మహిళా ఓటర్లు ఓటింగ్లో 4% వీళ్ళకుంటే వాళ్ళ 14% ఏదో ఉంది. ఇది మమతా బెనర్జీకి. అంటే వచ్చే మెజారిటీల్లో పోలింగ్ ఉన్న మహిళా ఓటర్స్లో 14% అధికంగా ఎస్ ఇది తృణమూల్ కాంగ్రెస్. వాళ్ళ సర్వేలో వచ్చి దాన్ని తగ్గించాలి, ఆ మహిళా ఓట్లు మనకు కావాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లు తేవాలి అని ప్రత్యేక సమావేశాలు పెట్టి కేవలం వెస్ట్ బెంగాల్ ఎన్నికల కోసమే ఇచ్చంత చేసింది కూడా. ఇది మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అది అందరికీ తెలుసు. కానీ మేమేదో చేస్తున్నాం, ఎన్నికల ముందు ఎందుకు పెడతానని కాంగ్రెస్ గగ్గోలు పెట్టింది. అయినా అనకుండా వాళ్ళు ప్రత్యేక సమావేశాలు పెట్టి దాన్ని చేసి వీళ్ళంతా కలిసి ఏది కాంగ్రెస్, తృణమూలు వీళ్ళంతా బిల్లుని అపోజ్ చేస్తున్నారు, మహిళలకు అన్యాయం చేస్తున్నారని చెప్పాలని చూశారు. అదేం ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు సీఎం అవుతారు అనే దానికంటే కూడా అంతా ఈ సెంటర్తో ఫైట్ చేస్తున్నారు. ఎవరు తమిళనాడులో స్టాలిను, అక్కడ మమతా బెనర్జీ. వాళ్ళ ఫైటింగ్ ఫలితాల కింద చూడాలి వీటిని. సెంటర్తో వీళ్ళు అంటే ఢీ కొట్టారు. చాలాసార్లు కోర్టుల్లో కేసులు పోయి ఆవిడ స్వయంగా పోయి కోర్టులో వాదించుకొని కూడా సర్వీసులు ఆమె వాదించి వచ్చింది. సో అందువల్ల అందరిలో ఆసక్తి పెరిగింది. ఆవిడని ఎట్లయినా ఓడించకపోతే మాత్రం ఈసారి బీజేపీ ఇప్పుడు మన ప్రధానికి, హోమ్ మినిస్టర్కి పరువు పోద్ది. అందుకే అసలు అక్కడే వాళ్ళు క్యాంపులు పెట్టి మరీ ఎలక్షన్ చేసుకుంటూ వచ్చారు. అదేనండి, అంటే వాళ్ళు ఈసారి ఆమెను ఎట్లయినా నిలవరించాలి అంటే ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో చాలా సీట్లు తగ్గాయి. ఆ సీట్లు మిగతా ప్రాంతాల్లో కాంపెన్సేట్ చేసుకోవడం కోసం కొత్త రాష్ట్రాలకి ఎక్స్పాండ్ అవుతున్నారు. అవును, ఆ ఎక్స్పాండ్ అవ్వడానికి మరి ప్రజలేమో ఆమోదిస్తున్నట్టు కనపట్లే. అవును, లేదు చూద్దాం మరి ఫలితాలు మే 4వ తారీఖు వస్తాయి కదా. ఆ ఫలితాల్లో నిజమైన రిజల్ట్స్, వాస్తవాలు వీరిలోకి వస్తాయి. అప్పటి వరకు వేచి చూద్దాం.